కేంద్రం ప్రవేశపెట్టబోయే యూనియన్ బడ్జెట్పై దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని కర్నూలు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ విజయమోహన్ రెడ్డి అన్నారు. ప్రతి బడ్జెట్ సమయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వచ్చే సూచనలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు మార్పులుంటే ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కేంద్రం ప్రవేశపెట్టే ఈ బడ్జెట్ పారదర్శకంగా సామాన్యులకు లబ్ధి చేకూరేలా ఉండాలంటున్న విజయమోహన్ రెడ్డితో మా కర్నూలు ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ మీద అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొత్త పన్ను విధానాన్ని తీసుకొస్తామని చెప్తున్నారు. అలాగే అన్ని రకాల ఉపేరకాలను ఇస్తూ ఈ యొక్క బడ్జెట్ను పరుగులు పెట్టిస్తామని చెప్తున్న నేపథ్యంలో పారిశ్రామిక వర్గాలతో పాటు ఇటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అలాగే సామాన్య ప్రజలు ఉద్యోగులు అందరూ కూడా ఎంతో ఆసక్తిని రేపుతున్నటువంటి ఈ బడ్జెట్ మీద వారి వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కర్నూలు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క బడ్జెట్ను ఏ విధంగా చూస్తున్నారు? మీరు ఏం కోరుకుంటున్నారు? గత బడ్జెట్కు ఈ బడ్జెట్కు ఏం మార్పు ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఈ బడ్జెట్లో ఏదో సరళీకృతమైన ఇది తర్వాత అంటే అందరూ వచ్చేసి డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ప్రతిసారి నిర్మలా సీతారామన్ గారు మనము టీవీ చూస్తున్నప్పుడు చప్పట్లు కొట్టాలి, తర్వాత అది పేపర్ రూపంలోకి వచ్చేటప్పటికి అయ్యో అని చెప్పేసి చింతించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అలాంటి పరిస్థితులు కాకుండా వారు ఎలాంటి చెప్తున్నారో అంటే ట్విస్టులు పెట్టకుండా డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇది ఎప్పుడు కూడా ఎట్లా అవుతుందంటే ఇది వచ్చేసి మన బడ్జెట్ అంటేనే డైరెక్ట్గా సామాన్య మానవునికి అర్థమయ్యేటట్టు బడ్జెట్ ప్రవేశపెట్టాలి. కానీ ప్రతిసారి ఊరికి బయటికి చెప్పడం మాత్రం ఏదో లోకసభలో కానీ అక్కడ వాళ్ళు చప్పట్టు కొట్టడానికి వరకే ఇదవుతుంది. తర్వాత సామాన్య ప్రజానికానికి అది తెలిసేటప్పటికి వచ్చేసి దాంట్లో ట్విస్టులు చూస్తే ఎంతసేపు అది గవర్నమెంట్కు సపోర్టింగ్గానే ఉంటా ఉంది కానీ ప్రజలకు సపోర్టింగ్గా ఉండటంలా. తర్వాత ఈసారి మనకు ఏమనుకుంటున్నామంటే అటు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అందులో బీజేపీ కూడా ఒక పార్ట్ కాబట్టి మంచి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎక్కువ అలొకేషన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ కర్నూలు జిల్లాకు తీసుకుంటే కర్నూలులో ఓరొకల్లో వచ్చేసి ఒక 2,800 2,900 కోట్లతో ఒక పార్క్ ఇస్తూ ఉన్నాం. ఎంఎస్ఎంఈ పార్క్ అంటున్నారు. దానికి బడ్జెట్ అలా అలొకేట్ చేసి దాన్ని మొదలు పెడితే ఎందుకంటే ఆల్రెడీ గత ప్రభుత్వాలు ఇచ్చినట్టు ఎన్నికకి తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కనీసం ఏదన్నా ఇది ఒకటి వస్తే కొంత ప్రజలు దాని మీద ఆధారపడినారు కర్నూలు ప్రజలు. తర్వాత చాలామంది అంటే మనకు అందరికీ తెలుసు గవర్నమెంట్లో కానీ ఏదన్నా వచ్చేది ఈరోజు మీరు అంటున్నారు 1వ తేదీ నుంచి రేట్లు పెంచుతామంటున్నారు. రేట్లు పెంచుతున్నట్టే రియల్ ఎస్టేట్ వచ్చేసి ఇన్వాల్వ్ అవుతుంది ఇక్కడ. సో ఆ రియల్ ఎస్టేట్ వచ్చేసి నేలమట్టమైన పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు రేట్లు పెంచుకుంటుంటే కనీసం ఇలాంటి ఏదైనా మనకు సెంటర్స్ ఇస్తే కొంత ఏదైనా భూమి వచ్చి కొంత దాని మీద ఆధారపడి అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రతి ఒక్కరూ అంటే రైతు కానీ వ్యాపారస్తుడు కానీ వాటి మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి కొంత బాగుంటుందన్నది మా ఉద్దేశము. సో అలొకేషన్స్ ఏదన్నా చేస్తే కర్నూలు జిల్లాకు ఎస్పెషల్లీ కర్నూలు జిల్లాకు అయితేనేమి ఈ కొప్పర్తికి కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ రెండుని ఇది చేసి తర్వాత రీసెంట్గా నేను ఒక ఇది చెప్పాను ఎంఎస్ఎంఈ మీద ఒక రీసెర్చ్ సెంటర్ను కర్నూలుకి ఇవ్వాలని చెప్పేసి. రీసెర్చ్ సెంటర్ ఇస్తే ఎంటర్ప్రెన్యూర్స్ ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అన్ఎంప్లాయిడ్స్కి ఏం పెట్టాలా ఏం పెడితే ఏం తెలుస్తుంది అనేది తెలియని పరిస్థితి ఉంది. ఇక IIIT అలాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అలాంటి ఇన్స్టిట్యూట్స్లో వచ్చేసి వాటి మీద ఏదైనా రీసెర్చ్ చేసి ఒక రెడీమేడ్ ఏదన్నా అంటే ఇది చైనాలో అలాంటి రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నువ్వు ఎక్కడికైనా అక్కడ పోయి అప్రోచ్ చేస్తానే యూ సెటప్ దిస్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఇమీడియట్గా వాటికి కావాల్సిందంతా కూడా గవర్నమెంట్ ఇస్తూ ఉంది. అలాంటి పరిస్థితి ఇండియాలో తీసుకొస్తే వీళ్ళు అంటే మన నాయకులు చెప్పుకుంటున్న యొక్క ఈ ఇండస్ట్రీస్ అనేది రియలైజేషన్ వస్తుంది. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ అందరికీ ఉద్యోగాలు అంటే నేను ఎప్పుడు చెప్తారు మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం అన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. ఉద్యోగాలు ఇవ్వద్దండి, మీరు ఇండస్ట్రీ సెటప్ చేసేటట్టు పెట్టండి. ఒక ఇండస్ట్రీ సెటప్ చేసి అందులో 10-20 ఉద్యోగాలు జనరేట్ అవుతాయి. ముందు జనరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకుంటే ప్రజలు వచ్చేసి ఈ మధ్య రీసెంట్గా కూడా ఏదో చూసాం ఊళ్ళు ఇడిచిపెట్టి వేరే చోట్లకు పోయే పరిస్థితి ఉంది. అలా కాకుండా కర్నూలు కూడా అంటే యాజ్ ఏ కర్నూలియన్గా వచ్చేసి కర్నూలు రక్షించాలని చెప్పి ఈవెన్ స్టేట్ వాళ్ళు కూడా వేరే స్టేట్లకు కూడా పోయే పరిస్థితి కాకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటాం. ఇది మొత్తంగా చెప్తున్నది కేంద్రం ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ సామాన్యులకు అందుబాటులో పారదర్శకంగా సరళీకృతంగా ఉండాలి.
ఒకే ట్యాక్స్ ఒకే దేశం అన్న నినాదాన్ని మోడీ ప్రభుత్వం నెరవేరుస్తుందని మేము ఆశిస్తున్నాము. చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి లేదా అటు ప్రజల నుంచి వస్తున్నటువంటి అన్ని రకాల డిమాండ్లను సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని మాత్రమే ఈ యొక్క పన్ను విధానాన్ని ప్రవేశపెడితే బాగుంటుందని చెప్పి చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ శేఖర్తో ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.